ఇండియా పాకిస్తాన్ మధ్య నెలకొన్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో పాకిస్తాన్ రోజుకో నాటకం ఆడుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇప్పటికే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ కనిపించకుండా పోయాడంటూ అంతా చెప్తూ ఉంటే, లేదు మునీర్ మా దగ్గరే ఉన్నాడు అంటూ మనిషిని చూపించకుండా ఒక ఫోటో రిలీజ్ చేసింది పాకిస్తాన్. ఇప్పుడు పాక్ ప్రధాని కూడా హాస్పిటల్లో ఉన్నాడంటూ ఒక సర్క్యులర్ ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. 2 రోజుల క్రితం పైల్స్తో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ రావల్పిండిలోని మిలిటరీ హాస్పిటల్లో జాయిన్ అయినట్టుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఒక సర్క్యులర్ ఏకంగా ప్రధాని సెక్రటరీ ఆఫీస్ నుంచే రిలీజ్ అయినట్టుగా పూర్తి డీటెయిల్స్తో ఒక సర్క్యులర్ అయితే ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది. అయితే ఈ సర్క్యులర్లో చాలా క్లియర్గా రాశారు, పాక్ ప్రధాని ఈ నెల 27న రావల్పిండిలోని మిలిటరీ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడని, ఆయన పైల్స్తో బాధపడుతున్నారని, ప్రస్తుతానికి ఒక పర్సనల్ డాక్టర్ల బృందం షెహబాజ్ షరీఫ్ని ట్రీట్ చేస్తుందంటూ కూడా ఈ సర్క్యులర్లో క్లియర్గా రాసింది. అయితే ఈ విషయం చాలా కాన్ఫిడెన్షియల్ విషయమని, దీనికి సంబంధించి అధికారికంగా మరో ప్రకటన చేస్తామని, ఆ ప్రకటన వచ్చేంత వరకు కూడా ప్రధాని ఎక్కడున్నారు అనే విషయం ఎవరికి చెప్పొద్దంటూ కూడా హయ్యర్ అఫీషియల్స్కి ఈ సర్క్యులర్ జారీ చేస్తున్నట్టుగా కూడా అందులో క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. ఇదే లెటర్లో ఏకంగా పాక్ ప్రధాని సెక్రటరీ సంతకం, అతని పూర్తి డీటెయిల్స్ ఉండడం, అధికారికంగా వాళ్ళు ఏదైతే ప్రతిసారి రిలీజ్ చేసే సర్క్యులర్స్ ఉంటాయో అదే ఫార్మాట్లో ఈ సర్క్యులర్ కూడా రావడంతో పాక్ ప్రధాని హాస్పిటల్లో ఉన్నాడనే చర్చ జరుగుతోంది. అయితే ఆయన నిజంగానే పైల్ సమస్యతో బాధపడుతూ హాస్పిటల్లో జాయిన్ అయ్యారా, లేదంటే ఇండియా పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఈ వాతావరణ నేపథ్యంలో భయంతో కొత్త నాటకం స్టార్ట్ చేశారా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే 2 రోజుల ముందు కూడా ఆయన ట్వీట్స్ చేయడం కావచ్చు, మిగిలిన వాళ్ళందరితో మీటింగ్స్ నిర్వహించడం కావచ్చు, ఇట్లాంటివన్నీ బాగానే చేస్తూ ఆయన యాక్టివిటీస్ చేసిన పరిస్థితి. కానీ ఇప్పుడు ఉన్నట్టుండి హాస్పిటల్లో ఉన్నాడని, పైల్స్తో బాధపడుతున్నాడని, ఒక డాక్టర్ల బృందం ఆయన్ని ట్రీట్ చేస్తుందని, ఇంకొన్ని రోజులు ట్రీట్మెంట్ కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉందని, ఈ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో అధికారికంగా ఒక ప్రకటన చేస్తామంటూ అటు ఒక హై డ్రామా క్రియేట్ చేసిన పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో అసలు పాక్ ప్రధాని నిజంగా హాస్పిటల్లో ఉన్నాడా, లేదంటే పాకిస్తాన్ ఏదైనా కొత్త నాటకానికి తెరలేపిందా అనేది చర్చ జరుగుతోంది. ఎందుకంటే బట్ పాకిస్తాన్ యుద్ధం చేస్తే పాకిస్తాన్ పరిస్థితి ఏంటో ప్రపంచ దేశాలతో పాటు నిజానికి పాకిస్తాన్కు కూడా తెలుసు ఇండియాతో యుద్ధానికి దిగితే ఏం జరుగుతుందో. అటు ఇప్పటికే వాటర్ ఆగిపోయింది, ఫినాన్షియల్గా అంత స్టేబుల్గా లేరు, ఇండియాతో కంపేర్ చేస్తే అంత యుద్ధ సామాగ్రి లేదు. ఇట్లాంటి సిచ్యువేషన్లో ఏ రకంగా చూసినా ఇండియాతో యుద్ధం అనేది పాకిస్తాన్కి ఒక ఎండ్ కార్డ్ వేసే అంశమే అవుతుంది తప్ప వాళ్ళకి ఎట్లాంటి లాభం చేకూర్చే అంశం కాదు. అయినప్పటికీ ఇండియాతో యుద్ధం చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం, ఇండియా ఎప్పుడు అటాక్ చేసినా రిటర్న్ అటాక్ చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నామంటూ ప్రతిసారి ఒక మేకపోతు గాంభీర్యాన్ని పాకిస్తాన్ ప్రదర్శిస్తూనే ఉంది. ఒక పక్క యుద్ధానికి సిద్ధం అంటూ చెప్తూనే మేము సిద్ధంగా ఉన్నాం, న్యూక్లియర్ వెపన్స్ వాడతాం, మా దగ్గర సర్వం సిద్ధంగా ఉంది యుద్ధానికి అంటూ చెప్తూనే పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన కీలక వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కుటుంబ సభ్యులని ఇప్పటికే విదేశాలకు తరలించేశారు. స్పెషల్ ఫ్లైట్లు, స్పెషల్ జెట్లు వేసి మరి లండన్, న్యూయార్క్ ఇట్లాంటి ప్రాంతాలకు సేఫ్గా వాళ్ళ ఫ్యామిలీస్ని తరలించుకున్న పరిస్థితి. అంటే యుద్ధం వస్తే సైనికులు చనిపోవచ్చు, పాకిస్తాన్ ప్రజలు చనిపోయినా పర్లేదు, కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం సేఫ్గా ఉండాలని చెప్పి పాకిస్తాన్ వాళ్ళ కుటుంబ సభ్యుల్ని దేశం దాటించింది. ఈ యొక్క చర్యతో పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ అధికారులకు దేశం మీద, వాళ్ళ ప్రజల మీద ఎట్లాంటి చిత్తశుద్ధి ఉన్నది అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాతే పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ కూడా కనిపించకుండా పోయాడు. అతను కూడా ఎక్కడున్నాడు అని ఇటు ఇంటర్నేషనల్ మీడియాలో వివిధ దేశాల్లోనే కాకుండా పాకిస్తాన్ ఇంటర్నల్గా కూడా ఆసిమ్ మునీర్ ఎక్కడున్నాడు అని చర్చ జరుగుతున్న సమయంలో ఆసిమ్ మునీర్ ఎక్కడికి వెళ్ళలేదు, ఆయన మిలిటరీ పాసింగ్ అవుట్ పరేడ్లో ప్రధానితో పాటు ఆయన కూడా పాల్గొన్నారు, ఆయన పాకిస్తాన్లో ఉన్నారు అంటూ ఒక ఫోటో రిలీజ్ చేసింది. అయితే ఈ ఫోటో మాత్రమే పాకిస్తాన్ రిలీజ్ చేసింది, మనిషిని ఫిజికల్గా చూపించలేదు. అంతకుముందు మాట్లాడితే మీడియా ముందుకు వచ్చి, కెమెరా ముందుకు వచ్చి స్పీచ్లు ఇచ్చిన ఆసిమ్ మునీర్ అప్పటి నుంచి కూడా కనిపించడం లేదు. అయితే ఆయనే యుద్ధ పరిస్థితులు, ఏ క్షణమైనా యుద్ధం వచ్చే అవకాశం ఉండడంతో బంకర్లోకి వెళ్ళిపోయినట్టుగా కూడా ఇంటర్నల్గా చర్చ జరుగుతోంది. ఆసిమ్ మునీర్ ఇట్లా బంకర్లోకి వెళ్ళిపోయాడా, లేదంటే నిజంగానే హైడింగ్లోకి వెళ్ళిపోయాడా, ఏది క్లారిటీ లేని విషయంలో ఇప్పుడు ఏకంగా పాకిస్తాన్ ప్రధాని హాస్పిటల్లో ఉన్నాడంటూ ఒక సర్క్యులర్ ఏకంగా జారీ అవుతూ ఇంటర్నెట్లో వైరల్ అవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే పాకిస్తాన్ ప్రధాని నిజంగానే అనారోగ్యానికి గురై ఆయన చికిత్స తీసుకుంటున్నారా, లేదంటే ఇండియాకి భయపడి ఇట్లాంటి కొత్త నాటకాన్ని పాకిస్తాన్ ఏదైనా మొదలుపెట్టిందా అనేది చూడాలి.